ఇశ్రాయేలు ప్రజలు ఆ మధ్యలో దారిలో వెళ్తారు. కొంత దూరం వెళ్ళిపోయాక దాటాక ఫరో రాజ్యం వస్తుంది, సైన్యం వస్తుంది. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడే వాడు ఐగుప్తుల హృదయం కఠినపరుస్తాడు. అమ్మటే దేవుడు ఒక ఎర్ర సముద్రాన్ని మళ్ళీ మూసివేస్తాడు. అప్పుడు ఉన్న ఐగుప్తు యొక్క ప్రజలు, సైనికులు చనిపోతారండి. ఇదే నేడు కలంచే రక్షణను మీరు ఊరికి నిలిచింది చూడండి. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తాడు. ఈ దినంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఊరికే నిల్చుని చూడండి, దేవుడు ఏదో ఒక రక్షణ మీకు కలగ చేయబోతున్నాడు. ఆ దినం చేసిన దేవుడు ఈ దినంలో చేయడా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఈ దినమున దేవుడు రక్షణను కలగ చేయబోతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, మీకు ఒక త్రోవను చూపించబోతున్నాడు. ఎర్ర సముద్రంలో చూపించిన ఆ త్రోవను ఈరోజు మీకు దారి చూపించబోతున్నాడు, మీకు ఒక మార్గం చూపించబోతున్నాడు దేవుడు. ఆమేన్. మన దేవుడు ఏమైనా చేయగలడు. ఆమేన్. కింద వాక్యం చూడండి, 14:25. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదుము, రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనురి. ఆమేన్. ఆమేన్. చాలు. అక్కడ దేవుడు ఈ రక్షణ కలుగచేయుచుండగా అక్కడ ఐగుప్తీయుల ప్రజలు చూస్తారు, అమ్మో వీళ్ళ దగ్గర పెద్ద దేవుడు ఉన్నాడు, యుద్ధం చేసే దేవుడు ఉన్నాడు, మనం పారిపోదామని అనుకుంటాడు అక్కడ ఐగుప్తీయుల ప్రజలు. ఆమేన్. ఈరోజు మన దేవుడు యుద్ధం మీ ఎడల చేయబోతున్నాడు. ఆమేన్. మోషే వల్లే దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆమేన్.